Hello everyone, welcome back to Coding World ఛానల్. టుడే వీడియోలో సిఎస్ఎస్లో జెడ్-ఇండెక్స్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఈ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ కల్లా మీరు జెడ్-ఇండెక్స్ గురించి నేర్చుకుంటారు. వై వి యూజ్ ఇట్, హౌ ఇట్ వర్క్స్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఫస్ట్ జెడ్-ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జెడ్-ఇండెక్స్ అనేది సిఎస్ఎస్లో ఒక ప్రాపర్టీ. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎలిమెంట్స్ ఎప్పుడైనా 2 or more ఓవర్లాప్ అయి ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఏ ఎలిమెంట్ మనం ఫస్ట్ కనిపించాలి అనుకుంటామో ఆ ఎలిమెంట్కి హయ్యర్ జెడ్-ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. ఏ ఎలిమెంట్ ఫస్ట్ దానికి వెనకల కనిపించాలి అన్నప్పుడు లోయర్ జెడ్-ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. ఎలిమెంట్ని కంట్రోల్ చేయడానికి ఈ జెడ్-ఇండెక్స్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఎప్పుడు ఓవర్లాప్ అయినప్పుడు మాత్రమే. ఓకే, జెడ్-ఇండెక్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎందుకంటే నావిగేషన్ మెన్యూకి యూజ్ చేస్తాం, పాపప్ విండోకి, డైలాగ్ బాక్స్కి, ఇమేజ్ ఓవర్లేస్కి, టూల్ టిప్స్కి. ఇప్పుడు 2 or more ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్ ఫస్ట్ విజిబుల్ అవ్వాలి అనేటప్పుడు జెడ్-ఇండెక్స్ వాల్యూ వాటికి ఎక్కువ ఇస్తాం. ఎగ్జాంపుల్గా ఒకటి ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకుందాం. అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఈ వెబ్సైట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, ఇదంతా ఒక కంటైనర్. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అది nav బార్. అది nav బార్ కూడా ఒక కంటైనర్లో ఇస్తాం. ఒక div ఎలిమెంట్ తీసుకొని దాంతో రాస్తాం కదా, కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు జెడ్-ఇండెక్స్ వాల్యూ ఈ nav బార్కి హై ఇచ్చింటాం ఈ వెనకాల ఉన్న కంటైనర్ దానికంటే. అందుకే ఇప్పుడు జెడ్-ఇండెక్స్ పొజిషన్ కూడా ఇక్కడ స్టిక్ ఫిక్స్డ్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, nav బార్కి ఏది యూజ్ చేస్తాము అని. అలా పొజిషన్ ఫిక్స్ చేసి ఉంటాం. సో ఇప్పుడు ఇది ఫ్రంట్లో కనపడుతుంది. మనం స్క్రోల్ చేసినా కూడా వెనకలు ఉన్నాయి, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ nav బార్కి వెనకలు ఉన్నట్టు స్క్రోల్ చేసినప్పుడు అవి వెనకలే ఉండిపోతున్నాయి. పైకి అపియర్ అనేది కావడంలో హైడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉండేది మాత్రం ఇక్కడే ఫ్రంట్లోనే ఉంది. సో దీనికి జెడ్-ఇండెక్స్ వాల్యూ ఎక్కువ ఇస్తాం కాబట్టి ఇప్పుడు నువ్వు స్క్రోల్ చేసినా వెనకల ఉండే ఎలిమెంట్ అనేది హైడ్ అయిపోతూ ఉంటుంది ఈ ప్లేస్లో. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. ఈ ప్రాపర్టీ అనేది వర్క్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా పొజిషనల్ ఎలిమెంట్ అనేది ఆ ఎలిమెంట్కి పొజిషనల్ అనే ప్రాపర్టీని ఖచ్చితంగా ఇవ్వాలి. పొజిషన్ ప్రాపర్టీ ఇది వాల్యూ పొజిషన్కి. ఈ పొజిషన్ ప్రాపర్టీలో మనం రిలేటివ్ రాయొచ్చు, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్ అని 4 రాయొచ్చు. దీంట్లో ఏది రాయాలి అనే దానికి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను పొజిషన్ ప్రాపర్టీ గురించి. ఇన్ కేస్ ఎవరైనా చూడుకొని ఉంటే ఫస్ట్ అది చూడండి. ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్కి పొజిషన్ అనేది డిఫాల్ట్గా స్టాటిక్ ఉంటుంది. మనం మాన్యువల్గా ఆ స్టాటిక్ వద్దు, వేరేది ఏదైనా పర్ఫామ్ చేయాలన్నప్పుడు పొజిషన్ ప్రాపర్టీ ఇచ్చి వీటిలో ఏ దానికి ఏది యూజ్ అవుతుందో అది మనం యూజ్ చేసుకుంటాం మన రిక్వైర్మెంట్ పట్టించి. సో నువ్వు ఇన్ కేస్ ఆ ఎలిమెంట్కి పొజిషన్ ప్రాపర్టీ అనేది యూజ్ చేయకుండా జెడ్-ఇండెక్స్ వాల్యూ ఇస్తే మాత్రం వర్క్ అవ్వదు. జెడ్-ఇండెక్స్ వాల్యూ ప్రాపర్టీ ఇవ్వాలి అంటే పొజిషన్ ప్రాపర్టీ ఖచ్చితంగా యూజ్ చేయాలి ఆ ఎలిమెంట్కి. ఇప్పుడు ఈ కోడ్లో తెలుసుకుందాం ఎలా జెడ్-ఇండెక్స్ వాల్యూ, పొజిషన్ ఇవన్నీ. జనరల్గా HTML స్ట్రక్చర్ రాసాం. ఇక్కడ స్టైల్ అనేది ఇంటర్నల్ స్టైల్ అప్లై చేస్తున్నా. CSS ఇంటర్నల్ స్టైల్లో రాస్తున్నా. ఇక్కడ బాడీ ట్యాగ్లో బాడీలో div అనే div తీసుకున్నా. ఇలా div తీసుకుంటే ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఈ divకి ఒక కంటైనర్, ఈ divకు ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్లాస్ ఇచ్చాను కదా, ఈ box1 అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని box1 అనే ఇది క్లాస్ సెలెక్టర్. ఈ box1 అనే వాల్యూని యూజ్ చేసుకొని నేను వీటికి CSS స్టైల్స్ అవన్నీ అప్లై చేశాను. క్లాస్ కాబట్టి డాట్తో తీసుకున్నా. ఇవి ఎందుకు సెలెక్టర్స్, ఇవి ఏం క్లాస్ సెలెక్టర్, సింపుల్ అలాంటివన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది క్లాస్ యూజ్ చేశాను కాబట్టి డాట్ యూజ్ చేసుకొని ఆ box1ని నేను తీసుకున్నాను. ఇప్పుడు CSSలో నేను ఇక్కడ విడ్త్ రాశాను, హైట్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను box1కి. పొజిషన్ ఖచ్చితంగా పొజిషన్ అప్లై చేస్తేనే మనం జెడ్-ఇండెక్స్ వాల్యూ అనేది ప్రాపర్టీ వర్క్ అవుతుంది. అందుకు పొజిషన్ తీసుకున్నాం. పొజిషన్ అబ్సల్యూట్ అంటే ఏంటి, రిలేటివ్, ఫిక్స్డ్, స్టిక్ లాస్ట్ వీడియోలో ఉంది. సో టాప్ అంటే ఏంటి, లెఫ్ట్ అంటే ఏంటి కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. జెడ్-ఇండెక్స్ వాల్యూ డిఫాల్ట్గా నువ్వు ఇవ్వకపోతే
దీనికి ఏం రాయకోకుంటే, ఈ లైనే లేకోకుంటే జెడ్ ఇండెక్స్ వాల్యూ అనేది 0 ఉంటుంది. మనం 1 అని ఇస్తే అది 1కెళ్తుంది. కానీ నేను జెడ్ ఇండెక్స్ వాల్యూ 2 ఇచ్చాను. ఫర్ సపోజ్ నేను జెడ్ ఇండెక్స్ వాల్యూ ఏమి ఇవ్వను. జెడ్ ఇండెక్స్ వాల్యూ తీసేసాను ఫస్ట్ దానికి. దీనికి 1 ఇస్తున్నాను. అంటే జెడ్ ఇండెక్స్ వాల్యూ బాక్స్ 1కి 0 జనరల్గా ఉండేది ఏమి ఇవ్వకోకుంటే. బాక్స్ 2కి 1 అంటే ఇప్పుడు జెడ్ ఇండెక్స్ వాల్యూ దేనికి హై ఉంది, బాక్స్ 2కే ఉంది. సో బాక్స్ 2నే ఫస్ట్ కనపడుతుంది. ఇక్కడ నేను విడ్త్ హైట్ సేమ్ మెన్షన్ చేశాను బాక్స్కి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఒక బాక్స్కి రెడ్, ఒక దానికి బ్లూ. పొజిషన్ దీనికి కూడా అబ్సల్యూట్ ఇచ్చాను. టాప్ లెఫ్ట్ అనేది ఫస్ట్ ఇప్పుడు నేను దీనికి 15 ఇచ్చాను, దీనికి 100 ఇచ్చాను. ఎలిమెంట్స్ ఎలా కనపడతాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కరెక్ట్ వాల్యూ ఇద్దాం. సో చూస్తే ఫస్ట్ బాక్స్ టాప్ ఎంత ఇచ్చాను నేను, 1 సెకండ్, టాప్ లెఫ్ట్ 50 ఇచ్చాను, దీనికి 100 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు అబ్సల్యూట్ అన్నాం కాబట్టి పొజిషన్ ఇక్కడ నుండి కిందికి, ఇక్కడ నుండి తీసుకుంటుంది అబ్సల్యూట్. ఎంత ఇచ్చాము, పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి విడ్త్ హైట్ ఇచ్చాం. విడ్త్ అనేది బాక్స్ ఎంత విడ్త్ హైట్ సేమ్ రెండింటికి ఒకటే ఇచ్చాను. ఇప్పుడు దీంతో కలర్ ఇది ఇచ్చాము. ఇప్పుడు ఇది 15 ఇచ్చాను టాప్ నుండి. సో ఈ టాప్ నుండి 50 తీసుకుంటుంది, లెఫ్ట్ నుండి 50 తీసుకుంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చా, 100 ఇచ్చాను, అందుకే టాప్ నుండి 100 తీసుకుంది, లెఫ్ట్ నుండి కూడా 100 తీసుకుంది. ఇప్పుడు నేను ఈ రెండింటికి ఒకే సైజ్ ఇస్తాను, అప్పుడు ఓవర్లాప్ అయిపోతుంది. ఇది 2 ఎలిమెంట్స్ కదా, సపరేట్. సో అది చూపించడానికి ఇలా ఇచ్చాను. నేను ఫస్టే ఓవర్లాప్ చేస్తే మీకు ఎలిమెంట్ ఇంకోటి ఉంది అనేది కన్ఫ్యూజ్ వస్తుంది, ఉందా లేదా అని. సో ఇక్కడ కూడా 100 ఇచ్చాను, ఇక్కడ కూడా 100. డిఫాల్ట్గా దీనికి జెడ్ ఇండెక్స్ వాల్యూ 0, దీనికి 1 ఇచ్చాం. అంటే హై బాక్స్ 2కి ఉంది. బాక్స్ 2 ఏంది, బ్లూ కలర్, ఫస్ట్ ఇదే కనిపించాలి. అయితే ఇక్కడ టాప్ లెఫ్ట్ కూడా అన్ని వాల్యూస్ సేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూస్తే బ్లూ కనపడుతుంది, వెనకాల రెడ్ ఉంటుంది. మనం జెడ్ ఇండెక్స్ వాల్యూ దేనికి హై ఇచ్చాం, బ్లూకి ఇచ్చాం, అందుకు బ్లూవే కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను జెడ్ ఇండెక్స్ వాల్యూ 2 ఇస్తున్నా. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది, జెడ్ ఇండెక్స్ వాల్యూ బాక్స్ 2కి 1 ఉంది, బాక్స్ 1కి 2 ఉంది. 2వే కదా హైయర్ది. సో ఫస్ట్ రెడ్ కలర్ ప్రింట్ అవుతుంది, రెడ్ కలర్ డిస్ప్లే అవుతుంది. బాక్స్ 2 అనేది హైడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. బాక్స్ 2 అనేది ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఇప్పుడు మనం నావిగేషన్ బార్ కూడా అలానే అప్లై చేస్తాం. జెడ్ ఇండెక్స్ వాల్యూ అనేది హై ఇస్తాం. ఇక్కడ నేను సపోజ్ 120 ఇచ్చాను, ఇక్కడ 120. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రెడ్కి జెడ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్లో కనపడుతుంది, బ్లూకి జెడ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉంది. సో ఈ ఎలిమెంట్ వెనకాల ఇది ఉంది. మనం దీనికి టాప్ అనేది ఎక్కువ ఇచ్చాను, దీనికి టాప్ వాల్యూ 100 ఇస్తే బ్లూకి, రెడ్కి 120 ఇచ్చాను. లెఫ్ట్ వాల్యూ కూడా అంతే ఎక్కువ ఇచ్చాను, అందుకు మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. దీని వెనకాల ఇది ఉంటుంది, జెడ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉండేది ఉంటుంది, ఏదైతే హయ్యర్ ఉంటుందో అది ఫ్రంట్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో CSS ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి తెలుసుకుందాం.